హాయ్ మామ, మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ల్యాప్టాప్ బ్లూ స్క్రీన్ మామ. అసలు బ్లూ స్క్రీన్ ఎందుకు వస్తుంది, దాని యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఏ రీజన్స్ వల్ల వస్తుంది, మొత్తం అంతా డిస్కస్ చేసుకుందాం మామ. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ లోపల ఒక ర్యామ్ అని ఒకటి ఉంటుంది మామ. ఆ ర్యామ్ ఎలా యూజ్ అవుతుందంటే, మనం ఏదైనా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసినా, లేదంటే ఏదైనా ఫైల్స్ ఓపెన్ చేసినా అప్పటికప్పుడు టెంపరీగా ట్యాబ్స్ అన్నీ ఓపెన్ చేసి కనబడతాయి కదా. అలాంటి టెంపరీ ఫైల్స్, టెంపరీ అంటే తాత్కాలికంగా క్రోమ్లో కానీ గూగుల్లో కానీ మనం ఓపెన్ చేసిన వెంటనే బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇంకో వెబ్సైట్లోకి వెళ్తే ఇంకో బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. అలాగా ఎన్ని అయితే బ్రౌజర్లు ఓపెన్ అవుతాయో, లేదంటే ఎన్ని అయితే ఫైల్స్ మనం ఓపెన్ చేస్తామో, లేదంటే సి డ్రైవ్ అయినా డి డ్రైవ్ అయినా అలా డ్రైవ్స్ ఏమైనా ఓపెన్ చేసినా, అలా డ్రైవ్స్ ఓపెన్ చేసినా సరే అప్పటికప్పుడు మనకి స్క్రీన్ మీద కనబడే టెంపరీగా ట్యాబ్స్ అన్నీ కూడా హ్యాండిల్ చేసేది ఈ ర్యామ్ మామ. ఒకసారి నువ్వు రాంగ్ కొట్టిన తర్వాత మళ్ళీ నువ్వు బ్యాక్ వెళ్ళిపోద్ది. ఇది టెంపరీగా స్టోరేజ్ చేస్తుంది అనమాట నీకు ర్యామ్ అనేది. ర్యామ్ డెడ్ అయిపోయినా, వీక్ అయిపోయినా సరే మనకి బ్లూ స్క్రీన్ ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. సెకండరీ, లోపల హార్డ్ డిస్క్ ఉంటుంది కదా మామ. ఆ హార్డ్ డిస్క్లో ఏదైనా ఎర్రర్స్ ఉన్నా, లేదంటే హార్డ్ డిస్క్ కూడా వీక్ అయినా, హార్డ్ డిస్క్ యొక్క హెల్త్ తగ్గినా, అది కరప్ట్ అయినా సరే, ఏదైనా సరే అలాంటప్పుడు కూడా బ్లూ స్క్రీన్ రావచ్చు. నెంబర్ 3, మీరు పెన్ డ్రైవ్స్ అని లేదంటే ఇంకేవో డ్రైవ్స్ అని బయట నుంచి పెట్టారు. అలాంటి డ్రైవ్స్లో ఎలాంటి వైరస్ ఉన్నా సరే మీ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్కి కానీ ఎక్కిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకే పెన్ డ్రైవ్ పెట్టినప్పుడు మనం చూసుకోవాలి వైరస్ ఉందా లేదా అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే పెన్ డ్రైవ్ తీసేటప్పుడు సేఫ్ టు రిమూవ్, అది అంటే ఎగ్జిట్ అది చేసి అప్పుడు, లేదంటే నార్మల్గా తీసేసారనుకోండి మీరు మళ్ళీ కరెక్ట్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. మీ ల్యాప్టాప్ అయినా డెస్క్టాప్ అయినా సరే అప్పుడు బ్లూ స్క్రీన్ అనేది వస్తుంది. నెంబర్ 4th రీజన్ మామ, ఇది అస్సలు మర్చిపోకండి. మ్యాక్సిమం వచ్చేది దీనివల్లే. మీ ల్యాప్టాప్కైనా డెస్క్టాప్కైనా పవర్ మస్ట్ అండ్ షుడ్ బిగులు. పవర్ లేనిదే పని ఏది అవ్వదు. అలాగని పవర్లోని ఏదైనా ఫ్లక్చుయేషన్ వచ్చేదంటే సడన్గా ఆగిపోయినా, షట్ డౌన్ చేయకుండా మీరు ఆపినట్టు ఏం జరిగినా సరే, లేదంటే ల్యాప్టాప్ బ్యాటరీ పోయి, లేదంటే మీరు అడాప్టర్ మీదే వాడుతున్నారు, అడాప్టర్ ఆఫ్ చేసి ఆగిపోద్ది అనుకుంటే, అలా టైంలో కరెంటు పోయినా సరే, సడన్గా ఆగిపోయినా సరే, ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ వచ్చినా సరే మీకు బ్లూ స్క్రీన్ ఎర్రర్ అనేది కంపల్సరీ వచ్చింది. బికాజ్ ఆఫ్ లోపల అన్నీ కరప్ట్ అయిపోతాయి ఒక్కసారిగా పవర్ ఫ్లక్చుయేషన్ వల్ల. ల్యాప్టాప్ బ్లూ స్క్రీన్ రాకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ వచ్చిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ ఓఎస్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓఎస్ మీకు పెట్టడం రాదు, అసలు ఎలా ఉంటుందో కూడా తెలియదు. సింపుల్గా సీనియర్ టెక్నీషియన్ దగ్గర తీసుకెళ్ళి చేయించుకోవాల్సిందే. ఒకవేళ ర్యామ్ ఇష్యూ ఉంటే ర్యామ్ కూడా మార్పించుకోవాలి. సైనింగ్ ఆఫ్ ఆల్, బై బై. ప్లీజ్ ఫాలో, లైక్ అండ్ షేర్ our channel.